రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలు ఆదివారం విజయవాడలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గుంటూరు విరూపాక్ష పీఠాధిపతి గంభీరానంద స్వామివారు ముఖ్య అతిథిగా హాజరు కాగా వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ముఖ్యంగా ఆవుల రంగనాథ్కు రాయల్ అవార్డ్, పెద్దిరెడ్డి శివభాస్కర్కు ఛత్రపతి అవార్డు, వి ఉమామహేశ్వరికి సరోజినీ నాయుడు అవార్డు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో వీరు ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఐకాన్ ఫౌండర్ మెండు చక్రపాణి, ప్రైమ్ నైన్ టీవీ డైరెక్టర్ కొండా నరేంద్ర, ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరి, ఫౌండర్ ఆఫ్ కాపు రాక్స్ శివభాస్కర్తో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం కార్యదర్శి, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ, ఈ జేఏసీ లక్ష్యం 56,000 ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్ళు, ఉద్యోగాలకు సంబంధించి సంయోజకపరచడం, రాయుల ప్రభుత్వ ఉద్యోగ టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగాలకు చేయూతనందివ్వడం లక్ష్యంగా తమ సంఘం పనిచేస్తుందన్నారు. ఉద్యోగులంతా ఈ కార్యక్రమానికి అండగా నిలవాలన్నారు. జనవరి 17ను శ్రీకృష్ణదేవరాయల జయంతిగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, రాజధానిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి భువన విజయం పేరిట విగ్రహం ఇంకోటి మన రామకృష్ణ చెప్తున్నాడు, ఎంప్లాయీస్ అందరూ బయటికి వచ్చే పరిస్థితి అంటే వెళ్ళిగా వస్తున్నారని చెప్పేసి మనం నేను 16-17 ఏళ్ళ నుంచి నేను ఈ మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాను. అందరూ జనరల్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ముందు పెడతాను అన్నమాట. నేను 16-17 ఫీల్డ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కష్టాలు ఎదుర్కొన్నాము, బట్ చాలా తృప్తి కూడా ఉంటాం అన్నమాట. మనం మీరు అసోసియేషన్స్లో మీరు ఇంత మనం అన్ని అనుకున్నట్టుగా 10 మందికి ఏమైనా సమస్య వస్తే కనుక మీరు ఒకరికొకరు సహాయకారిగా ఉంటే కనుక దాని నుంచి వచ్చే తృప్తి ఉంటుంది. అందుకని ఎంతసేపు మేము ఇక్కడ ఈ అసోసియేషన్లో మనం ఉంటే కనుక మనకి ఏమవుతుందో లేదా మనకి ముద్దు వేస్తారో ఇట్లా అనుకుంటే కనుక కాదన్నమాట. సో అందుకోసం బయటికి రావాలి, ఎంప్లాయీస్ బయటకు వచ్చి మంచి వైపు అంటే కూర్చున్నప్పటి నుంచి రాజకీయాలు వాడిని చెబుతాం వీళ్ళు చెబుతాం అది కాదన్నమాట. అదే మంచి చేసుకోవడానికి చేయాలన్నమాట. అది చేయాలి ఎంప్లాయీస్ అనేది. ఓకే సార్ ये सर मैडम मैडम అందరూ ఇక్కడ భోజనం ఏర్పాటు చేయబడింది. వాళ్ళందరూ భోజనం చేయవలసిందిగా కోరుచున్నారు. వేదిక మీద ఉన్న స్వామీజీ గారికి, శివభాస్కర్ గారికి, నన్ను ఇక్కడికి ఆహ్వానించి రామకృష్ణ గారికి, మెండు చక్రపాణి గారికి, ఇంకా ఇచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ సగం మొహాలు హైదరాబాద్లో చూసే మొహలే కనబడుతున్నాయి అనమాట. ఇక్కడ మనకి విజయవాడ వచ్చినా కానీ కొత్తగా అందరూ అక్కడ ఉండి ఇక్కడ ఉండి రోజు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని పాత మా బ్రహ్మం లాంటి మార్కాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు కొంత అట్లాంటి కాస్త కొంత డిఫరెంట్ పర్సన్స్ ఇక్కడ కాస్త చూస్తున్నాం. ముందుగా నన్ను క్షమించండి, నాకు ఫ్లైట్ డిలే అవ్వడంతో లేట్గా రావాల్సి వచ్చింది. యాక్చువల్గా మార్నింగ్ అవుతామని చెప్పి ఎర్లీ మార్నింగ్ బస్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం కానీ బట్ వచ్చేవాడికి 12:30 అయింది అనమాట. రోడ్డు మీద చుట్టూ ఇంకా తొందరగా వచ్చేవాడు బహుశా. చాలా సంతోషం. అంటే ఈ ప్రోగ్రామ్ గురించి రామకృష్ణ నాకు ఒక నెల క్రితం వచ్చి చెప్పాడు అనమాట. చెప్పి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా
ఒక మీటింగ్ లాగా పెడుతున్నాము. పెట్టేసి శ్రీకృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మీటింగ్ పెట్టుకోవడం, దీంట్లో అధికారులు అంటే వాళ్ళు ఎవరైతే కనుక దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్స్లో బాగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవడం, సన్మానించుకోవడం చేద్దామని చెప్పినప్పుడు తప్పకుండా వస్తారు రామకృష్ణ అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలామంది చాలా అంటే అన్ని రాష్ట్రాల నుంచి కనబడుతున్నారు. ఇటు వేరే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, నెక్స్ట్ ఇంకా మనకి తమిళనాడు ఇట్లా పలు రాష్ట్రాల నుంచి ఉన్నారు. చాలా సంతోషం. కొన్ని విషయాలు మనం అంటే ఇక్కడ ఒకసారి అంటే దర్శగా చెప్తూనే ఉంటాను, బట్ ఇది కూడా ఒక సందర్భం కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ చెప్తున్నాను. సో మనం ఒకసారి చూస్తే కనుక మనిషి నాణ్యత సోషల్ అని అరిస్టాటిల్ అంటాడు. మనిషి సంఘజీవి. ఎవల్యూషన్, ఒక మనిషి ఎవల్యూషన్ కూడా మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎవల్యూషన్ ఎలా అయింది? ఫస్ట్ మనిషి ఒంటరిగా అడవుల్లో వేటాడదు, ఆ తర్వాత ఒక గుంపుగా వేటాడదు, అంటే బలం గుంపు నుంచి బలాన్ని తీసుకోవడం, అంటే ఒక స్ట్రెంత్ అనేది ఒక కమ్యూనిటీ ఒక 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 ఇది సైజు నెంబర్ నుంచి వాళ్ళు తీసుకోవడం అనేది మొదలైంది కదా. మనం అంటే 10 మంది కలిస్తే కనుక ఒక బలం ఉండేటువంటి మనకు మొదలైంది. అది హంటింగ్ నుంచి కానివ్వండి, తర్వాత మెల్లిగా ఏమైతే వేట నుంచి మొదలయ్యి వ్యవసాయం చేసేదానికి అంటే సెకండరీ అగ్రికల్చర్ ఒక దగ్గర ఆగి, గ్రామాల్లో ఆగి మెల్లిగా అక్కడ వ్యవసాయాన్ని చేయడంతో అక్కడ కూడా 10 మంది అంటే ఒక ఈ పని ఆ పని మెల్లిగా ఒక గ్రామాలు తయారయ్యి స్పెషలైజేషన్ తయారైంది. అంటే ఒకడు ఒడరికి పని చేస్తాడు, చేస్తాడు, లేకపోతే ఒకడు ఇంకేదో అంశాలు పని చేస్తాడు, ఇంకొకడు ఇది చేపలు పట్టేవాడు ఒకడు, ఇట్లా అంటే స్పెషలైజేషన్ కూడా తయారైంది కదా. ఇది ఎవల్యూషన్ మనం చూస్తూ వస్తే కనుక ఒక మనిషి ఎవల్యూషన్ అంటే స్పెషలైజేషన్ అయ్యే కొద్ది ఒకరి పని ఒకరు చేసుకోవడం. గ్రామంలో నీకు అవసరం అనుకుంటే కనుక నీకు సపోజ్ ఏదో గుడ్డలు కావాలనుకుంటే కనుక వాళ్ళు కూడా పాత్రికి సంబంధించిన దగ్గర పోతాం, మంగళ పని కావాలి వస్తే మంగళ వాళ్ళకి పెడతాం. ఇలా ఒకరి మీద ఒకరు సిస్టమాటిక్ రిలేషన్షిప్ అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వడం అనేది మొదలైంది కదా. ఇది గ్రామాల్లో మొదలు. క్రమేపీ ఏమైంది? ఆర్గనైజేషన్ అందరూ మెల్లిగా సిటీలోకి తరలి రావటం. దీంతో ఈ రిలేషన్షిప్ అనేది సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే నీకు నేను ముఖ్యం, నువ్వు నాకు ముఖ్యం అన్నమాట. ఇద్దరికి డిపెండెన్సీ సిండ్రోమ్, డిపెండెన్సీ అనేది ఇంకా ఇంకా బలోపేతం అవుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి ఏది మన చోర పనులు లేకపోతే ఇంకేదో కొబ్బరి పనులు ఇట్లాంటివి కాకుండా సర్వీసెస్ సెక్టర్ అంటే ఇప్పుడు అడ్వకేట్స్ వస్తారు, బ్యాంకర్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, లేకపోతే ఇట్లా రకరకాల అంటే రకరకాల సెక్టర్స్లో వెళ్ళింది. ఈ అన్నింటిలో ఉన్నప్పుడు ఇది ఎవరు ఏ సెక్టర్లోనే ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. అంటే మనిషి బలం అనేది ఎప్పుడు కూడా 10 మంది కలిసి ఉంటేనే మన బలం. ఈ బలం నుంచి ఫ్లో అయిన కాన్సెప్ట్ ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ కూడా అంతే కదా. ఇప్పుడు మనం అందరూ కూడా మీరు మాట్లాడుతున్నంతా కూడా ఒక ఐకాన్ అంటారు, ఒక గ్యాప్ స్టాక్స్ అంటారు, ఇంకేదో రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. నేను అన్నింటిలో ఉంటాను. నేను గ్యాప్ స్టాక్స్లో ఉంటాను, ఐకాన్లో ఉంటాను, కాపుల సంబంధించిన దాంట్లో, ముస్లింస్ సంబంధించిన దాంట్లో ఉంటాను, లేకపోతే ఇంకేదో ఎస్సీలు సంబంధించిన దాంట్లో ఉంటాను. అన్నింటిలో ఉంటాను అన్నమాట. అన్ని గ్రూప్స్లో ఉంటాను, అన్నింటిలో యాడ్ చేస్తుంటాం, అన్నింటిలో ఉంటాం, చూస్తుంటాం, టైం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతుంటాం. ఎస్ క్యాస్ట్ అనేది ఎస్ మనం ఏంటంటే అది ఇక మనం దీంట్లో బై చాయిస్ అనేది కాదు, ఇది మనం పుట్టుకతోటి వచ్చినటువంటి. సో క్యాస్ట్ అనేది ఎస్. నాకు నేను ఒక కులంలో పుట్టాను, కాపు కులంలో పుట్టాను, నా కులం అనేది నాకు అభిమానం ఉంటుంది తప్పకుండా. ఈ అభిమానం అనేది వేరే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అది ద్వేషం కింద కాబోతాము. అంటే మనల్ని మనం కలిసిపోయేటప్పుడు మనల్ని మనం కలిసిపోయేట ఉండే క్రమంలో వేరే వాళ్ళ నుంచి దూరం చేసేది అది కులాభిమానం కాదు, కుల గచ్చే ఇద్దరు. కుల గచ్చే అనేది ఎటువంటి పరిస్థితుల్లో అది ఎప్పుడైతే కనుక అది ఒక షేప్ తీసుకోవడం మొదలెట్టిందో దాన్ని ఇప్పుడు అంతా నుంచి మనం దూరం అవుతాం. సో ఎప్పుడు కూడా నీ కులం నీకు అన్నానే, పక్క వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అతను ఏ కులస్తుడైనా కానీ కూడా, అతను ఏది బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ, కమ్మవారైనా, రెడ్డి వారైనా, ఎవరైనా కానీ కూడా అంత మనమే అనుకునే భావంతో వెళ్తేనే అప్పుడు నువ్వు నీ యాక్చువల్గా అంటే అంటారు కదా, ఫస్ట్ కంట్రీ ఈజ్ ఫస్ట్ అంటే మన దేశం ముఖ్యం, సమాజం ముఖ్యం, తర్వాత నీ అఫ్కోర్స్ నీ క్యాస్ట్ కమ్యూనిటీ కూడా ముఖ్యం.